ఈరోజు రాత్రి 12 గంటల అర్ధరాత్రి అయింది. రోజు మాకు ఇక్కడే పక్కన లేడీస్ హాస్టల్ ఉంది. ఆ లేడీస్ హాస్టల్ అంతా ఏడుపు వినిపిస్తుంది. ఆత్మ ఏడుపు, దెయ్యాల ఆత్మ ఏడుపు, ఆత్మ ఘోష, దెయ్యం ఏడుపు. ఆడమనిషి బాగా ఏడుస్తుంది, ఆత్మకు దెయ్యం ఏడుపు. మా గ్రామస్తులు కూడా చెప్తా ఉన్నారు, ఈ పక్కన హాస్టల్ కనుక ఏడుస్తుందని. ఆ ఏడుపు మేము కూడా వింటే ఏడుపుని మేము నిద్రలేసాము. ఆ ఏడుపు విని ఆత్మ ఏడుపు, దెయ్యాల ఏడుపు, ఆత్మ ఘోష అది ఇప్పుడు నిద్రలేసాను నేను. అది అర్ధరాత్రి 12 గంటల టైం అయింది. చూద్దామని పోతున్నాను. ఆ గుండు చూపిస్తారని మీకు. ఇదేనండి హాస్టల్, లేడీస్ హాస్టల్. ఈ హాస్టల్లో వెనక నుంచే ఇదేనండి లేడీస్ హాస్టల్. ఈ హాస్టల్ వెనక నుంచే ఆ ఏడుపు వినిపిస్తూ ఉంటుంది. ఆత్మ ఏడుపు, ఆత్మ ఘోష, దెయ్యం ఏడుపు. ఇదేనండి హాస్టల్, లేడీస్ హాస్టల్. ఇదేనండి ఉంది. ఇక్కడి నుంచి ఏడుపు వినిపిస్తూ ఉంటుంది. ఏడుపు వినిపిస్తూ ఉంటుంది, మేము కూడా విన్నాము. ఇక్కడి నుంచి ఏడుస్తుంది ఆత్మని గ్రామస్తులు కూడా చెప్తున్నారు. పక్కనే చింత చెట్టు ఉంది. మళ్ళీ ఇక్కడ చూడు, చింత చెట్టు ఎంత భయంకరంగా ఉందో. చెట్టు చూడండి ఎంత భయంకరంగా ఉంది. ఇక్కడ నుంచే ఆ ఏడుపు వినిపిస్తూ ఉంటుంది, గ్రామస్తులు చెప్పారు. మేము కూడా విన్నాము. ఆ ఏడుపుని ఇక్కడికి వచ్చాము. అర్ధరాత్రి 12 గంటల సమయం అయింది. ఈ గొంతులో నుంచి ఆ ఏడుపు వినిపిస్తూ ఉంటుంది. ఎదుగో ఏముందాడా.